ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం పేస్టేట్ సమర్పిస్తూ ఉన్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాల్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున మా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం నుండి మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారి ద్వారా ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. ఈరోజు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం నుండి వారు దైవ సందేశాన్ని వినిపిస్తున్నారు. ప్రిపేరింగ్ ఫర్ ది ప్రామిస్డ్ ల్యాండ్, లెసన్స్ ఫ్రమ్ ది విల్డర్నెస్. వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి సిద్ధపడుట, అరణ్య యాత్రలోని అనుభవాలు. ఈ అంశంపై సందేశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపచేయు దూత నన్ను దాటిపోయేను. నశింపచేయు దూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని. కలిగియున్న రక్షణలో దాగి ఉంటిని. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను ఫరోకు దాసుడను కను, ఇంకా నేను ఫరోకు దాసుడను కను, ఇంకా నేను సియోను కన్యుడను కను, ఇంకా నేను సియోను కన్యుడను కను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపచేయు దూత నన్ను దాటిపోయేను. నశింపచేయు దూత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా బలము గణము, నా యేసు ప్రభువే నా బలము గణము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములు తీరిపోయేగా, నశింపచేయు దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపచేయు దూత నన్ను దాటిపోయేను. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరచుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేయనింటుండగా, మీ యొక్క వాక్కుతో మీ బిడ్డలతో మాట్లాడి మీరే మహిమ పొందుకోండి. యేసు నామములో ఆమేన్. ప్రియులారా, మరోసారి ఈ యొక్క డైలీ డివోషన్ బైబిల్ ధారావాహిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు మనం 8వ అధ్యాయాన్ని ధ్యానం చేయనింటున్నాము. మరి నిన్నటి దినమున మోషే ఏ విధంగా మన యొక్క పితరులను ప్రిపేర్ చేస్తున్నాడో, సిద్ధపాటు చేస్తున్నాడు. ఈ యొక్క కనాను దేశంలో మీరు ప్రవేశం చేసేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, మనమంటే ఒక ప్రత్యేకింపబడినటువంటి వారము. దేవుడు మనలను ఏ విధంగా తన యొక్క నిబంధనతో మనలను వివాహం చేసుకున్నాడు అనేటువంటి ఈ యొక్క గొప్ప నైతిక విలువలను, సూత్రాలను మరి మోషే మన యొక్క పితరులకు ఈ యొక్క 7వ అధ్యాయంలో మనము చూసాము. ఈ యొక్క 8వ అధ్యాయం కూడా ఇంచుమించు
అదే అంశము. అనగా మీరు పాలు తేనెలు ప్రవేశించు దేశంలోనికి మీరు వెళ్ళేటప్పుడు మరి మీరు ఎలా ఉండాలి? మరి మోషే మన పితరుల యొక్క అతిక్రమములు లేదా వారు చేసినటువంటి యొక్క రెబెలియస్ థింగ్స్, మరి దేవునికి ఏ విధంగా విరుద్ధంగా జీవించాలనేటువంటి యొక్క విషయాలను మోషే మన యంగ్ జనరేషన్కి జ్ఞాపకం చేయనంటున్నాడు. మీరు ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళేటప్పుడు మీరును మీ పితరుల వలె తప్పు చేయకూడదు అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేయనంటున్నాడు అనేటువంటి అంశము మరి ఈ యొక్క 8వ అధ్యాయము మనం చూస్తాము. ప్రియులారా, మీరు చూసినట్టయితే ఈ యొక్క మొదటి 4 వచనాల్లో మనం చూస్తే ఈ యొక్క 40 సంవత్సరాలు మరి మన యొక్క పితరులు ఏ విధంగా ఈ యొక్క అరణ్య ప్రాంతంలో మరి వారు తిరుగుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మరి దేవుడు ఎందుకు ఈ 40 సంవత్సరాలు వీరిని యొక్క అరణ్య మార్గంలో ప్రయాణం చేశాడు? ప్రియులారా, అది ఒక విధంగా చెప్పాలంటే మరి వారి ప్లేస్ నుంచి ఈ యొక్క కనాను దేశంకి రావాలంటే మన యాకోబు యొక్క పిల్లలు కనాన్ నుంచి యొక్క ఐగుప్తికి రావడానికి ఎన్ని రోజులు పడింది? సుమారు సమ్ కపుల్ ఆఫ్ డేస్ కదా. కానీ ఇక్కడ 40 సంవత్సరాలు. ఎందుకు మళ్ళీ ఇన్ని రోజులు పడి ఉంటున్నది? ఎందుకంటే ఒక విధంగా దేవుడు వాంట్స్ టు టెస్ట్ దెమ్, మరి వారిని పరీక్షిస్తున్నాడు. వారి యొక్క ఆలోచనలను పరీక్షించాడు, వారి యొక్క హృదయాన్ని పరీక్షించాడు. ప్రియులారా, ఇది మనం చూస్తున్నాము. మరి ఇవన్నీ మోషే ఈ యొక్క యంగ్ జనరేషన్కి చెప్తున్నాడు, మీరును మీ పితరుల వలె ఉండకూడదు. చూడండి, మీ యొక్క పితరులను మన దేవుడు ఏ విధంగా ఐగుప్తు నుంచి విమోచించి ఎన్నో మహత్కార్యములను చేశాడు. అవన్నీ చూసినప్పటికీ దేవునిపై ఎంతగానో సన్నిగారు, దేవుని విసుగు చెందించేటట్టు చేశారు అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యొక్క మౌంట్ హోరేబ్ దగ్గర మరి నేను మీరికి వెళ్ళి ఈ యొక్క 40 రోజులు 40 రాత్రులు 40 దినాలు మరి ఏ విధంగా అన్నపానం లేకుండా మరి నేను ఉన్నాను. మరి దేవుడు నాకు ఈ యొక్క 2 రాతి పలకలు పదాజ్ఞలు ఇచ్చింటున్నాడు. మరి నాకు అక్కడ దేవుడు చెప్పాడు ముందే, చూడండి వీరు ఏం చేశారు, మోషే నువ్వు వెళ్ళి చూడు, వాళ్ళు ఏం చేశారు, ఒక బొమ్మను చేసి దానిని మొక్కడము ప్రారంభము చేశారు అనేటువంటి విషయాలను మనము అక్కడ దేవుడు అక్కడ జ్ఞాపకం చేయనంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ప్రియులారా, మరి ఏదేమైనప్పటికీ దేవుడు చాలా కృప కలిగినటువంటి దేవుడినిగా మనం చూస్తున్నాము. అయితే చూడండి ప్రియులారా, ఈ యొక్క 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే మనము మత్తయి రాసిన సువార్త 4:4 చూస్తాం కదా. మనిషి రొట్టె మాత్రమే కాదు, కానీ దేవుడి నుంచి వచ్చి ప్రతి వాక్కు వలన మనిషి జీవించును అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే మనం చూస్తాము. ఆహారము వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకునని మీకు తెలియను కదా అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే మనము దేవుని నుంచి వచ్చేటువంటి వాక్కు ద్వారా కూడా మనము జీవిస్తాం. మరి అదే మనం మోషే ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అయ్యాడో అనేటువంటి యొక్క 40 రోజులు 40 రాత్రుల్లో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. మీరు చూసినట్టయితే ఈ యొక్క 40 సంవత్సరాల వాళ్ళ అరణ్యంలో ప్రయాణం చేయనుంటుండగా 8:4లో మీరు చూస్తే ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకొనిన బట్టలు పాత గిల్ల లేదు, నీ కాలు వాయలేదు. చూడండి, బట్టలు పాత గాలి అంటే కాలు వాపులు కానీ అవి ఇవి ఏమి కూడా సంభవించలేవంట. ఎంత గొప్ప విషయము. మరి అంత మాత్రమే గారు మీరు చూసినట్టయితే 8వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశించినట్లు అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను. ఎంత పెద్ద మాట అంటే మొత్తం ఊటనే, మరి కొండలు గుట్టలు లోయలు ఇవన్నీ మరి నీళ్లు ప్రవహించేటువంటి దేశంగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, మీరు చూసినట్లయితే మరి 8వ వచనం చూస్తే అక్కడ మనం చూస్తే 8వ వచనంలో ఈ యొక్క గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ, ఒలీవ పండ్లు, తేనె, మరి ఇవన్నీ ఈ యొక్క ఫలాలను మరి సమృద్ధిగా
నేను మీకు ఇచ్చి ఉంటున్నాను, అటువంటి దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నానని మోషే ద్వారా మన యొక్క పితరులకు చెప్పడం మనం చూస్తాము. మరి అంత మాత్రమే గారు మీరు చూసినట్టయితే ఈ యొక్క 9వ వచనంలో మీరు చూస్తే కొండలలో రాగి త్రవ్వి తీయవచ్చును. కొండలలో రాగి అంటే కాపర్, ఎంత గొప్ప అంటే చూడండి, ఎంత పెద్ద ట్రెజర్ దేవుడిచ్చేటువంటి ఈ యొక్క దేశము, ఈ యొక్క కనాను దేశాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. మరి నీవు ఇటు దేశాన్ని పొందుకుంటున్నావు కాబట్టి నీవు నీ దేవుడిని యెహోవాకి కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. మీరు ఇంకా చూస్తే 8-15వ వచనంలో మీరు చూసినట్లయితే మరి మీరు ఈ యొక్క 40 సంవత్సరాలు మీరు ప్రయాణం చేసినటువంటి ఈ యొక్క ఆ అరణ్య మార్గం ఎలా ఉండంటే పాములు తేళ్లు కూడా ఉండేటివి అంట. మరి ఎవరికి ఎటువంటి అపాయము రాకుండా దేవుడు మిమ్మల్ని ఏ విధంగా కాపాడాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ 8-15వ వచనంలో మనం చూస్తాము. అంటే మరి నీళ్లు ఇవన్నీ ఏవి లేవు, అయినప్పటికీ నీ యొక్క పాము తేలు ఉన్నప్పటికీ నేను మీతో ఉన్నాను కదా అనేటువంటి విషయాలను మరి దేవుడు మనకు ఇక్కడ జ్ఞాపకం చేయనట్టున్నాడు ప్రియులారా. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి ఎంత గొప్ప దేశం చూడండి. మరి కొండలలో రాగి దొరకటము, అదేవిధంగా ఈ యొక్క పుష్కలంగా మరి ఎంతో సమృద్ధికరమైనటువంటి పంటలు ఇవన్నీ కలిగి ఉన్నాయి. మరి ఒక ఊటగా నీళ్లు ఇవన్నీ దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. మరి అన్ని చెప్పి మరి దేవుడు లాస్ట్కి ఏమన్నాడంటే నీవు వీటికన్నిటికీ నీ దేవుడు యెహోవాకి కృతజ్ఞత కలిగి ఉండాలి. మన నేటి సమాజంలో మనం చూసినట్లయితే దేవుడు మనకి సమృద్ధి ఇచ్చాడు, అయినప్పటికీ మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నాం అనేది నా ప్రశ్న ప్రియులారా. నిజమే ప్రియులారా, మనం అన్ని విషయాలలో పౌలు అంటాడు కదా, బీ థ్యాంక్ఫుల్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. అన్ని విషయాలలో మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నిజమే ప్రియులారా, దావీదు మహారాజు కూడా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకము. మరి we need to be thankful to God. మరి ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం. మరి మీరు ఈ యొక్క కనాను దేశంలో వెళ్ళేటప్పుడు మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి సమృద్ధి వాటిని మర్చిపోకుండా నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండుము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. మరి మీరు ఈ విధంగా కృతజ్ఞత లేదా ఇఫ్ యు ఫర్గెట్ మరి మీరు ఈ విధంగా మర్చిపోయినట్లయితే మరి మీరు దేవుడు ఈ విధంగా మన యొక్క పంటను వీటిని ఈ యొక్క నీళ్లు కానీ పంటను కానీ వీటిని మీకు ఇయ్యడు అనేటువంటి విషయాలను కూడా మనం ఇంకా కింద భాగంలో మనం చూస్తాం. చూడండి ఎంత భయంకరం. కాబట్టి ప్రియులారా, మనం అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము దేవుని ద్వారా మనం జ్ఞాపకం చేయనంటున్నాం. మరి మన ముందు ప్రియులారా అట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మాకు దయచేను గాక. ఆమేన్. ఆలోచించుము ప్రభువు ప్రేమయేనిదే, బ్రతుకు ఇలలో శూన్యమే, నీ బ్రతుకు ఇలలో శూన్యమే. ఆలకించుము ఆలోచించుము గొప్పవాడనని గర్వించకు, కాలముందనుచు నిద్రించకు. గొప్పవాడనని గర్వించకు, కాలముందనుచు నిద్రించకు. ఈనాడే యేసయ్య వచ్చినచో జీవితము ఏమౌనో తెలుసుకో, నీ జీవితము ఏమౌనో తెలుసుకో. ఆలకించుము ఆలోచించుము శోధనలు మెండవును చోటి
ఆలోచించుము ఆలోచించుము